అయిపోతుంది. ఎందుకంటే మనకి హ్మ్, దాన్ని ఏమంటారు, ప్యాసింజర్ బస్సెస్ ఉంటాయి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటాయి, సూపర్ లగ్జరీ బస్సెస్ ఉంటాయి. ఓకేనా? ప్రైవేట్ బస్సులో మనకి ఇసూజీ ఇంజిన్స్ ఉంటాయి. సో, అన్నీ బస్సులే గానీ, సో, ఒక్కొక్క దాని ట్రావెలింగ్ స్పీడ్ ఒకలా ఉంటది. అంతే కదా! ట్రైన్‌లో గానీ, ఫ్లైట్స్‌లో గానీ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్స్‌పోర్ట్‌లోని ఒక హై ఎండ్ మెటీరియల్ అయితే ఎలా ఉంటదో, సో, అంటే నాట్ ఓన్లీ ట్రాన్స్‌పోర్ట్. సో, మొబైల్స్‌లో కూడా మనకి నార్మల్ మొబైల్స్ నుంచి ఐఫోన్స్ వరకు కూడా రేంజెస్ ఉన్నాయి. ఓకే. వాచెస్‌లో కూడా నార్మల్ ఫాస్ట్ ట్రాక్ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రూపీస్ అనేటువంటి రోలెక్స్ వాచ్ వరకు కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే మనం చేసేటువంటి ఈ రోటోలో కూడా బేసిక్ వెర్షన్ నుంచి కొద్దిపాటి స్పీడ్ వెళ్ళేటువంటి వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. కానీ అల్టిమేట్లీ మనకి దీంట్లో స్పీడ్ మ్యాటర్ కాదనమాట. పర్ఫెక్షన్ అనేది మ్యాటర్. ఎస్పెషల్లీ కంపోజిటింగ్‌లో లేదా రోటోలో, ఈ వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఎంత వేగంగా చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. చేసిన వర్క్ ఎంత పర్ఫెక్ట్‌గా మనకి యూజ్ అవుతుందనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో, అలాంటి సూపర్ ఫాస్ట్ అనేటువంటిది ఏదైనా ఉంది అంటే గనక దాన్ని ట్రాకింగ్ అంటాం. ఓకే. ట్రాకింగ్. ట్రాకింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ అనమాట. ఓకే. ఇది అన్ని సార్లు స్పీడ్‌గా వెళ్ళిపోతదా? అన్ని సార్లు వర్కౌట్ అవుతదా? అంటే నీకు బస్సెస్ అన్నీ కూడా అతి వేగంగా వెళ్ళేది ఎక్కడెళ్తాయి? హైవే. హైవే. వెరీ గుడ్. అత్యంత స్పీడ్‌గా వెళ్ళేది ఎక్కడన్నా ఉందంటే గనక అది హైవేలో. అంటే దానికి కూడా ఒక రూల్ ఉందనమాట. హైవేలో అంటే ఏంటి, కొంచెం రోడ్లన్నీ బావుంటాయి, వెడల్పుగా ఉంటాయి. సో, అక్కడ మళ్ళీ సింగిల్ లైన్సే ఉంటాయి కాబట్టి ఎదురు బెదురు వచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి స్పీడ్‌గా వెళ్తుందనమాట. అలాగే ట్రాకింగ్ అనేది 100% బెటర్‌గా అవుతది. కానీ అన్ని సార్లు అయిపోతదా అంటే అవ్వదనమాట. దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా అంటే షాట్ అనేది లీనియర్ మూవ్‌మెంట్‌లో ఉండాలి. లీనియర్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? నాన్ లీనియర్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? ఎనీబడీ చెప్పగలుగుతారా? లీనియర్ అంటే స్ట్రైట్ టైమ్ లైన్. హ్మ్. లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేయటం రాట్లేదు. బట్ లీనియర్, నాన్ లీనియర్ తెలుసు. అంటే లీనియర్ అంటే ఏంటంటే జస్ట్ ఈ విషయం చెప్పాలంటే కొంచెం స్మూత్ మూవ్‌మెంట్ అనమాట. అంటే ఎలాంటివి? కొద్దిపాటి పానింగ్ గానీ, కొద్దిపాటి స్కేలింగ్ గానీ, కొద్దిపాటి రొటేషన్ లాంటివి ఉంటే అవుతాయి. అంటే లైక్ ఈ విధంగా ఉండాలి మూవ్‌మెంట్స్ అనేవి. మరీ హెవీగా ఉన్నాయనుకో అవ్వచ్చేమో, మళ్ళీ అడ్జస్ట్‌మెంట్లు తప్పవు. ఇప్పుడు ఇదే షాట్ ఉందనుకోండి, చూడండి మూవ్‌మెంట్ ఎలా ఉంది? కంప్లీట్‌గా నాన్ లీనియర్. అదే విధంగా చెప్పాలంటే కంప్లీట్‌గా ఇది కెమెరా మూవ్‌మెంట్ ఉంది, ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్ ఉంది, ఎవ్రీథింగ్ మామూలుగా లేదనమాట. ఇట్లాంటి షాట్స్‌కి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మెథడ్ అనేది అంత ఎఫెక్టివ్‌గా పనిచేయదు. ఒకవేళ పనిచేసినా 2, 3 ఫ్రేమ్‌లు మాత్రమే పనిచేస్తది. ఒకవేళ పనిచేసినా మళ్ళీ మనకి మాన్యుయల్‌గా సపోర్ట్ కూడా కావాల్సి ఉంటది. బట్ ఇట్లాంటి వాటికి మనకు అవసరం లేదనమాట. సో, బండెక్కి మనం ఎంప్టీ రోడ్స్ ఉంటే మనం ఎంత వేగంగా వెళ్తామో అంత వేగంగా వెళ్ళిపోతుంది. అన్ని సార్లు ఉపయోగపడదు. ఏదైనా సరే. మీరు ఒక ట్రాన్స్‌పోర్టేషన్ చూసుకున్నా, బస్ చూసుకున్నా, వేరే వేరే ఎలాంటి సిట్యుయేషన్ చూసుకున్నా సరే అన్ని విధాలా అన్ని సార్లు ఛాన్సే లేదు. ఇక మనిషి కూడా ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్ ఏం కాదు. కొన్ని కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్. ఇప్పుడు 'రాఘవ్' గారు ఉన్నారనుకోండి, అతను రోడ్‌లో ఎలాంటి షాట్ ఇచ్చినా ఏస్తారు. అది ఫైన్. నేను చేయలేను. 'హరీష్' గారు ఉన్నారనుకోండి, పెయింట్ ఎలాంటి షాట్ ఇచ్చినా ఏస్తారు. బట్ నేను చేయలేను. 'కామ్' షాట్ ఉందనుకోండి, నేను మ్యాక్స్ ఎలాంటి షాట్ ఇస్తే నేను చేయగలుగుతాను. మిగతా షాట్స్‌ని డీల్ చేయలేకపోవచ్చు. సో, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఆహ్, స్కిల్ ఉంటదనమాట. ఇప్పుడు ఇదే షాట్ మనకి చేయాలనుకోండి, ఎంటైర్ వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో చేయాలనుకోండి. సో, అప్పుడేమవుతది? సో, దానికి రోటా వర్క్ ఉంది, పెయింట్ వర్క్ ఉంది, కాంప్ వర్క్ ఉందనుకోండి. 3 నాకివ్వరు. రోటా వర్క్ ఏమో రాఘవ్ గారికిస్తారు, పెయింట్ వర్క్ ఏమో హరీష్ గారికిస్తారు, కాంప్ వర్క్ ఏమో నాకిస్తారు. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న కంపెనీలు, డొమెస్టిక్ కంపెనీలు ఏం చేస్తాయంటే, ముగ్గురిని పెట్టుకున్నంత స్తోమత లేకుండా ఉన్నప్పుడు ఏం చేస్తదంటే, ఒక కాంపిటీషన్ పెట్టుకొని 3 జట్లు సావు నువ్వే సావరా అంటారు. ఓకే. అప్పుడు మనం మరీ అంత పర్ఫెక్షన్ కోసం కాకపోయినా అట్‌లీస్ట్ మనకు తెలిసుండాలనమాట. అందుకోసం మనకి ఈ తాపత్రయం. రోటో లేకుండా కాంపు లేదు. ఓకే. అలా అని చెప్పి ఖచ్చితంగా రోటో రావాలా అని కూడా లేదు. ఒకప్పుడు ఖచ్చితంగా ఉంది. ఒకప్పుడు రోటో చేస్తే గాని కాంపు లేదు. బట్ ఇప్పుడు మారినాయి కదా! అవన్నీ. సో, అలా చూద్దాం. ఇప్పుడు ఎలా రోటో ఏస్తాం. సేమ్ ఇంతకుముందు నువ్వు ఎలా అయితే చేస్తావో అలాగే చేస్తాం. బట్ చిన్న చేంజ్ అనమాట. ఏంటి? జస్ట్ రోటో తీసుకున్నాను. ఓకే. ఇంతకుముందు రోటో ఏసినప్పుడు దీనికి కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసే పని చేయాలి. అర్థమవుతుందా? అజయ్, త్రివేణి, నరేష్, సార్. ఆహ్, ముగ్గురు కదా అంతే. ఆదిత్య. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, ఇలా కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్‌గానే ఇంతకుముందు మీరు ఏదైతే మనం
బీ స్ప్లైన్ తీసుకుని రోటో వేసుకుందాం అనుకున్నాము, ఆ రోటో వేసుకున్నాను. ఓకే, సో ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్ అనమాట అనుకుందాం. ఓకే, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్. సో ఇంతకుముందు మీరు రోడ్ ఎలా వేస్తారో అలాగే వేసేయండి, సింపుల్. మీరు నార్మల్ బస్సు ఎక్కినప్పుడు అలా ఎక్కారు, నార్మల్ బస్సు ఏ విధమైనటువంటి స్టేషన్లో ఆగుతుందో ఎక్స్ప్రెస్ బస్ కూడా అదే స్టేషన్లో ఆగుతుంది. ఏం పెద్ద చేంజ్ ఏం ఉండదు. ఓకే, మీ ఎక్కడంలో కానీ ఏం చేంజ్ ఉండదు. ఓకే, బస్సు వచ్చింది, ఎక్కేసాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది రోటో. జస్ట్ ఇక్కడ ఈ రోటోని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్లానర్ ట్రాక్ అని ఉంటుంది. ఓకే, అది మీరు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఓకే, బండి స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏదైనా చేంజెస్ అది జరుగుతాయో బండిలో కానీ బాడీలో కానీ సంథింగ్ లైక్ దట్. అలాగా దీన్ని రైట్ క్లిక్ చేసి స్ప్లైన్ అని ప్లానర్ ట్రాక్ అనగానే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి షేప్ అంతా కూడా బ్లూ కలర్ షేప్లోకి మారుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇది నార్మల్ రోటో కాదు, ఈ రోటో అనేది ట్రాక్ కన్వర్ట్ అయింది అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ పైన కూడా కొన్ని కంట్రోల్స్ యాడ్ అవుతాయి అన్నమాట. చూడండి, ప్లానర్ ట్రాక్ చూసారా, ఆటోమేటిక్గా మనకి బ్లూ కలర్లో యాడ్ అయింది. బ్లూ కలర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఇది ట్రాక్ లింక్ అయింది అని అర్థం. అదేవిధంగా ఈ పైన చూసారా, ఆర్ లెఫ్ట్ రైట్ మనకి టీవీ రిమోట్లో ఉండేటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, లైక్ దిస్. అది పోయిందా? ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేశాను, ప్లానెట్ ట్రాక్ అన్నాను, ఆటోమేటిక్గా మనకు పైన ఒక దీన్ని ఏమంటారు, కంట్రోల్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. సో ఇవేంటంటే ట్రాక్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళిపోతుంది చివరి దాకా, ఇది ట్రాక్ బ్యాక్వర్డ్ అంటే మనం ఎక్కడ పెట్టాం, 1లో పెట్టాం. సో ఇక్కడ నుంచి ట్రాక్ ఫార్వర్డ్ కొట్టామంటే డబ్ 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 కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. అది ఇక్కడ ట్రాక్ రేంజ్ ఉంటుంది యాక్చువల్గా. ఈ రేంజ్ క్లిక్ చేసి 20 ఫ్రేమ్లు కదా, నాకు 10 ఫ్రేమ్లు కావాలని చెప్పి 10 కొట్టామనుకో 10 ఫ్రేమ్స్కి వచ్చి ఆగిపోద్ది. సో ఒకసారి ఇప్పుడు నేను ట్రాక్ ఫార్వర్డ్ కొడుతున్నాను, ట్రాక్ టు ఎండ్ క్లిక్. నువ్వేం చేయక్కర్లేదు, వెళ్ళిపోయింది, అయిపోయింది అంత రోట్. అక్కడ నువ్వు కాసేపు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ స్పెండ్ చేసే వర్క్ అంతా డబ్ 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 అయిపోయింది. అది నీకు నార్మల్ దాంతో చేస్తే కన్నా ఇది కొంచెం బెటర్ వస్తుంది అనమాట. ఓకే, మూమెంట్ కూడా బెటర్ వస్తుంది. ఈ మూమెంట్ బెటర్గా రావాలంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎందుకు, ఫస్ట్ ఫ్రేమే అన్ని ఫ్రేమ్స్ వరకు ముందుకు వెళ్తుంది కాబట్టి. ఓకేనా? ఓకే సార్. ఇదేంటిది, లిటిల్ ఫింగర్ అన్నమాట. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుని నువ్వు రాసుకోవచ్చు, లిటిల్ ఫింగర్, అందంగా రావాలనుకుంటే. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఊరు బస్ ఇది వెళ్ళింది, ఇప్పుడు చెప్పాను ఇందాక, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ టు విజయవాడ అని చెప్పాను, అవునా? Yes. అవును. ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ బస్సు వచ్చినప్పుడు ఇదే బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే పర్సన్ ఉన్నాడు. ఈ బస్సు ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్తుంది మనకి, హైదరాబాద్ నుంచి కోదాడ, ఓకే, సూర్యాపేట కూడా వెళ్తుంది. అప్పుడు మనం ఇదే బస్సులో ఆ పక్క ఊరు కాబట్టి ఎక్కేయచ్చు. ఓకే, అర్థమవుతుందా? Okay. అదే పక్క ఊరు కాబట్టి అదే బస్సులో ఎక్కేయచ్చు అనమాట. ఇంకో బస్సు అక్కడ హైదరాబాద్ నుంచి సూర్యాపేట విజయవాడ రాయాడు కదా, కోదాడ రాయలేదు, సూర్యాపేట రాయలేదు, నేను ఎక్కను అంటే కుదరదు. అంటే దాని అర్థం ఏంటి, హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్ళే బస్సులో, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో మనం సూర్యాపేట కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇదిగో. సో ఒకే రోడ్డులో దాని కింద ఉన్నాయి. చూద్దాం పని చేస్తుందా పని చేయట్లేదా. మళ్ళీ నువ్వు ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు, అలసా చేసేసావు కదా. ఇదిగో. సో ఇక్కడ అంతా బాగానే వెళ్ళింది, కానీ ఇక్కడ ఏమవుతుందంటే సూర్యాపేట నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. నువ్వు ఎక్కడికి, అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. అది సగం దూరం నుంచి పని చేయట్లేదు, అర్థమవుతుంది. ఇక్కడ ట్రాక్ వర్కౌట్ అవ్వట్లేదు. ఈ లెఫ్ట్ సైడ్ వర్కౌట్ అయింది, ఈ రైట్ సైడ్ కూడా కొంచెం బెటర్గానే వర్కౌట్ అయింది, ఈ టాప్ ఏరియా వర్కౌట్ అవ్వట్లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఏదైతే రోటా వేసావో దాన్ని రైట్ క్లిక్ చేసి కట్. ఓకే, బ్లూ కలర్ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, కొత్త లేయర్ తీసుకోవాలన్నమాట. ఓకే, రూట్లోకి వెళ్ళి పైన రూట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయి, కొత్త లేయర్ వస్తుంది, రైట్ క్లిక్ పేస్ట్. ఇప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఇంకా మనకి ట్రాకర్లోకి కన్వర్ట్ అవ్వలేదు. ట్రాకర్లోకి కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, రైట్ దీన్ని కాదు, దీన్ని లేయర్ని కాదు, స్ప్లైన్ని రైట్ క్లిక్ ప్లానెట్ ట్రాక్.
ఓకే. కొత్త బస్సు వచ్చింది. ఎక్కడికి డైరెక్ట్‌గా వేరే ఊరు బస్సు వచ్చిందనమాట. మీరు వెళ్ళాల్సిన బస్సు వచ్చింది. ఇప్పుడు నువ్వు ట్రాక్ట్ సరిగ్గా వెళ్ళిపోతావు ఇప్పుడు. చూడు ఇందాక పక్క బస్సు ఎక్కితే వెళ్ళలేదు నువ్వు. పైన ఇష్యూ వచ్చింది. ఇప్పుడు చూసావా కరెక్ట్‌గా వచ్చింది. అంటే ఇది మీ ఊరు బస్సు అనమాట. అర్థమవుతుందా? ఇది ఏ ఫింగర్ ఇది? ఇది ఏ ఫింగర్? ఇండెక్స్ ఫింగర్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ రూట్ మీద క్లిక్ చేయి. రైట్ క్లిక్ బీ స్ప్లైన్. ఓకే తెలిసిందే కదా. డైరెక్ట్గా నువ్వు ఓవర్లాప్ చేసుకుంటూనే వెళ్ళాల్సిందన్నమాట. మెర్జింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే లైక్ దిస్. ఇప్పుడు మనం చెప్పిపోయేదాన్ని కూడా బోల్డ్ అంటే ఇంకా డీటెయిల్గా ప్రిసైజ్గా ఎంతైనా చేయొచ్చు అనమాట. సో మనకి అంత అవసరం ఉండదు. ఓకే ఇవి నాకే రాదు, అవసరం లేదు. కాంపార్టిస్ట్కి ఎంతవరకు రావాల్సి అంతవరకు వస్తే సరిపోతుంది. మరీ మనం కింద పైన పడి దొలేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే ఇది వచ్చింది. జస్ట్ మళ్ళీ రైట్ క్లిక్ ప్లానెట్ ట్రాక్. ఓకే ఇప్పుడు ఇందుకు చెప్పుకున్నాం కదా, ఇది చెప్పుకుందాం చూడండి. 1 నుంచి 20 దాకా ఉంది కదా, నాకు వద్దు 15 దాకా సరిపోద్దాం అనుకున్నాం అనుకో. ఇక్కడ R1 ఉంది కదా, క్లిక్ ఇట్ హియర్ 1 to 15 అన్నాం అనుకోండి. 15 ఫ్రేమ్స్కి వచ్చి ఎండ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అది 15 దగ్గర ఆగిపోయింది. ట్రాక్ టు ఎండ్ చివరి దాకా వచ్చేస్తుంది. ఓకే దిస్ ఇస్ కాల్డ్ మిడిల్ ఫింగర్. ఓకే నెక్స్ట్ మళ్ళీ రూట్ మీద క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ బీ స్ప్లైన్. అది రెడ్ కలర్లో వస్తుందంటే అర్థం ఏంటి? నార్మల్ ట్రాక్ రోడ్ కన్వర్ట్ అవ్వదు. అది నార్మల్ రోటో అని. ఓకేనా. సో ఇది రైట్ క్లిక్ చేసి ప్లానర్ ట్రాక్ కొడితే ఆటోమేటిక్గా ఇది బ్లూలోకి మారిపోతుంది. ఇక్కడ ఇప్పుడు నేను లాస్ట్ ఫ్రేమ్లో వేసాను, ఇది బంగేది అప్పుడు నాకు. ఎందుకు? దీనికి ఉన్న 20 ఫ్రేమ్స్ లాస్ట్ ఫ్రేమ్కి వచ్చేసాను. ముందుకెళ్తే ఉండదు ఇంకా. ఓకే వెనక్కి రావాలి. అప్పుడు ఏం చేస్తాం? క్లిక్ ఇట్ హియర్. ఇది ట్రాక్ టు స్టార్ట్. అదిగోండి. ఓకేనా రోటో అయిపోయింది. ఆల్రెడీ ట్రాక్ అయింది కదా. ఓకే ఇప్పుడు ఇది ట్రాక్ అయింది కదా. ఇది ఇది ఎక్కడో మరి ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో నేను బెంగళూరు వెళ్తానని చెప్పి ఎక్కడో వెళ్ళాను అనుకోండి. ఓకే ఇది మూవ్ అయిపోతుంది, దానికి సంబంధం లేకుండా చూసారా మూవ్ అయిపోతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో నువ్వు బెంగళూరు వెళ్తానంటే కుదరదు, అంటే చాలా దూరం ఇది, ఇది వర్కౌట్ అవ్వదు. బట్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది? హైదరాబాద్ నుంచి నువ్వు బెంగళూరు విజయవాడ వెళ్ళే బస్సులో దాని పక్కన. ఓకే అంటే ఉప్పల్ దగ్గర ఎక్కడ దిగిపోతున్నావు అనుకో, అంటే దాని పక్కనే దిగుతున్నావు అనుకో, రోడ్ వేసావు అనుకో అలాగా, అది నిలబడుతుంది. అది అర్థమవుతుందా? నువ్వు అదే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తా అన్నాడు, లేదంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తా అన్నాడు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తా అన్నాడు. రాజమండ్రి వెళ్తాడంటే దాని అర్థం ఏంటి? ఆ, రాజమండ్రి వెళ్తుందంటే దాని అర్థం ఖచ్చితంగా రావులపాలెంలో ఆగుతుందని అర్థం. ఓకేనా. రావులపాలెంలో ఆగుతుంది అంటే పక్కనే కదా, అంటే దాని అదే దారి కదా. వేసాను అనుకో పట్టుకుంటుంది. అది అర్థమవుతుందా? రాజమండ్రి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు లేదు నాకు ఇక కైకలూరు వెళ్తాను లేదంటే వేరే ఊరు వెళ్తాను అన్నావు అనుకో, అంటే వేరే చోటకి వెళ్తానని చెప్పి ఇక్కడ ఎక్కడైనా రోడ్ వేసావు అనుకో. అది దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నియర్ బై ప్లేసెస్ లో రోటో వేసుకుంటే స్టేబుల్ ఉంటుంది. ట్రాక్ చేసిన తర్వాత నియర్ బై ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే బాగుంటుంది అనమాట. మళ్ళీ రూట్ మీద క్లిక్ చేశాను. ఓకే రూట్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ తీసుకోవాలి. ఓకే రైట్ క్లిక్ బీ స్ప్లైన్. కొత్తగా దీని వరకు తీసుకోండి రోటో. రోటోని ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత బాగా వస్తుంది. అలా అన్నారని చెప్పి మరీ సూక్ష్మజీవులు తీసుకుంటే మనం ఇబ్బంది పడతాం. ఓకే మీ టాస్క్ ఏంటంటే ఈ హ్యాండ్ పూర్తిగా, ఈ బాడీ పూర్తిగా, ఈ ఫేస్ పూర్తిగా ఓకే మొత్తం అంతా చేసుకుని రావాలి రేపు. ఓకే ఇదిగో కరెక్ట్గా. ఓకే
దట్స్ ఇట్. అర్థమవుతుందా? ఇక్కడ వేసాం కదా రోటో, ఈ కింద వరకు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మధ్యలో పక్కకి వెళ్ళిపోతే మాన్యువల్ గా చేసుకోవాలా సార్? అంటే ఇది ప్రస్తుతానికి మనకి పక్కకి వెళ్ళే ఛాన్స్ ఉండదు అనమాట. ఎందుకంటే చాలా మంచి షాట్. అంటే దీంట్లో మనం 100 కిలోమీటర్స్ స్పీడ్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు బండి మీద. ఎందుకంటే హైవే ఖాళీగా ఉంది, ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎవరు ఉండరు కదా. సో చెప్తా నీకు నేను, అంటే కొంచెం పక్కకి వెళ్ళే షాట్లు కూడా ఉంటాయి, అప్పుడు చెప్తా. ఓకే ఓకేనా? ప్రస్తుతానికి బేసిక్ లెవెల్ నేర్చుకోండి మంచిగా. మీరు ఏమంటారంటే మీరు చేసిన వర్క్ మీరు వర్క్ వచ్చిందనుకోండి, ఇది మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు వర్క్ బాగా వస్తుంది. మీరు చేసినప్పుడు మీరు చిన్న వర్క్ చేయండి, అమ్మయ్య నేను హ్యాండ్ పర్ఫెక్ట్గా వేసాను రా బాబు అనిపించింది అనుకోండి, మీకు నెక్స్ట్ వేరే హ్యాండ్ వేయాలనిపిస్తుంది. మీరు వేసిన ఫస్ట్ హ్యాండే సంక్రాంతి అనుకోండి, మీరు ముందుకు వెళ్ళిన తర్వాత నేను వేయలేను రా బాబు నీకు ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ఫ్యాక్ట్ అనమాట. ఇప్పుడు మన ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఇరక్కొట్టేసారు మన వాళ్ళు, ఎవరో హైదరాబాద్ వాళ్ళు. అదే ఆ మ్యాచే బాగుంది అసలు. మిగతా మ్యాచ్లో ఒక మ్యాచ్ ఓడిపోయారు, ప్రతి మ్యాచ్ ఇంకా నెక్స్ట్ నేను ఓడిపోతానంటే నేను ఓడిపోతున్నారు అందరూ. చూస్తున్నారు ఐపీఎల్ ఎవరైనా? హరీష్, రాఘవ? అసలు మంచి మజా రావట్లేదబ్బా. లేదు సార్, మరి వస్తుంది అసలు. చాలా వస్తుంది కదా సార్, మజా వస్తుంది కదా సార్. ఇప్పుడు మేము ఆర్సీబీ సార్. మేము కూడా ఎన్ని ఏమైనా సరే ఇప్పుడు ఆర్సీబీ కొట్టాలనుకుంటాం, గొప్ప కూడా మేము కూడా. ఆడితే ఎవరు ఆడాలి? 4 మ్యాచ్లు చూస్తాం. ఆర్సీబీ మ్యాచ్లు చూస్తాం, సన్ రైజ్ మ్యాచ్లు చూస్తాం, ముంబై చూస్తాం, ధోని చూస్తాం. ధోని నగ్గాలనుకుంటాం, సన్ రైజ్ నగ్గాలనుకుంటాం. కానీ కప్పు లేదు కాబట్టి ఎవరికి కోహ్లీకి మేము కూడా ఆటోమేటిక్గా ఎవరైనా సరే ఆర్సీబీ సపోర్ట్ చేస్తారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పక్కన పెడితే. సో మీ టాస్క్ ఏంటంటే కంప్లీట్గా ఓకే ఇది ఎంటైర్ నాకు ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? అజయ్, ఆదిత్య, త్రివేణి అండ్ నరేష్ మనం చెప్పుకున్న దాంట్లో. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 15 to 20 minutes కరెక్ట్ కూర్చుంటే మొత్తం రోడ్ అంతా కొట్టేయచ్చు, ఎక్సెప్ట్ దిస్ వన్. ఇది మీకు రోడ్కి ట్రాక్ అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వదు, రిమైనింగ్ బాగానే అవుతుంది. సో దయచేసి దీన్ని మీరు లెవెల్ చేయండి, మంచిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఈజ్ దర్ ఎనీ డౌట్స్? రికార్డింగ్ పంపించేస్తాను వెంటనే, ఓకేనా? రికార్డింగ్ అనేది పంపిస్తా, చూడండి ఒకసారి, ఓకేనా? చూసుకుని ఆల్రెడీ ఫుటేజ్ దగ్గర ఉంది, ట్రాక్ చూసుకుని. ఇదిగోండి ట్రాక్, మీరు దీన్ని కనెక్ట్ చేయకుండా ట్రాక్ వేసారు, దీన్ని కనెక్ట్ చేయకుండా మీరు ఏదో రోట వేసేసి లైక్ సంథింగ్ ఏదో వేసేసి ఇలాగా దీన్ని ర్యాక్ ఫిక్స్ చేసేసి మీరు కొట్టారనుకోండి, డైరెక్ట్గా అవతల బొమ్మని చెప్తుంది. అది అసలు అవ్వదనమాట. ఓకేనా? ఇది కనెక్ట్ అయితేనే అవుతుంది. ఓకే, కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వకపోతే అవ్వదు. ఇప్పుడు అవుతుంది చూడండి, కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ చేయకుండా ఎందుకంటే ట్రాకింగ్ అంటే ఏంటి? ఏదైతే ఎగ్జిస్టింగ్ షార్ట్ ఏదైతే ఉందో దాని మూమెంట్ని క్యాప్చర్ చేసి మనం అసైన్ చేసినటువంటి షేప్కి మూమెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట, లింక్ చేస్తుంది అనమాట. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియరా? ఎస్ సార్. సో నాకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎంతమంది అని టైం పట్టదు. నాకు ఈరోజు చూసినట్టుగానే రేపు పొద్దున కూడా నాకు అందరూ ఫైల్స్ పంపించాలి, ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అజయ్ అండ్ ఆదిత్య, త్రివేణి అండ్ నరేష్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పంపిస్తేనే నెక్స్ట్ క్లాస్ చెప్తాను అనమాట. దీంట్లో నిన్న మీరు కొన్ని చేశారు కరెక్షన్స్, ఈరోజు కొంచెం మనం బయటకు వచ్చాం కదా, ఈరోజు చేశారనుకోండి, ఈ రేపు పొద్దున ఒక చిన్న కరెక్షన్తో రేపు మనం రోటో ఫినిష్ చేసుకుందాం. ఎల్లుండ పెయింట్స్ స్టార్ట్ చేసుకుందాం, బేసిక్ లెవెల్ పెయింట్. ఇప్పుడు మనం నేర్చుకున్నంత కూడా బేసిక్ లెవెల్ రోటో మాత్రమే, అంతకుమించి మనకి ఏం ఎక్కువ అవసరం లేదు. ఈవెన్ నాకు కూడా అంతకుమించి ఏం వచ్చేది. కాంప్ ఆర్టిస్ట్కి మినిమం బేసిక్ లెవెల్ రోటో వస్తే చాలు, ఓకేనా? అంతకుమించి ఏమీ అవసరం లేదు. మినిమం ఏంటంటే మనం వేసిన షేప్ అనేది కదలకూడదు, ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే ఉండాలి, ఓకేనా? ఇంతకుముందు చూడండి, మీరు వేసిన రోటోస్లో మనకి షేప్స్ అనేవి టక 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 కొట్టుకున్నాయి, అలా కొట్టుకోకూడదు. అర్థమవుతుందా? షేప్స్ అన్ని నీట్గా ఉండాలి. మన ఈ షేప్ ఫస్ట్ ఫ్రేమ్ ఎలా వేసామో చివరి ఫ్రేమ్ అలాగే వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇంతకుముందు మీరు వేసిన ఫ్రేమ్స్ ఒకసారి చూపిస్తాను చూడండి, మామూలు కొట్టుకోలేదు అది.
ప్లాన్ ట్రాక్ వేయలేదు. ఇలా కూడా కదలకూడదు అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో. ఈ మూమెంట్ కూడా ఈ 5 ఫిగర్స్ బాగా వేసాడు నరేష్. ఈ చివరి కదలకూడదు అసలు, అలా ఉండిపోవాలంతే. అర్థమవుతుందా? షేప్స్ మూమెంట్ స్టిక్కి ఉండాలి. ఓకేనా? క్లియర్? ఎస్ సార్. Yes, sir. ఓకే. సో సేమ్ క్లాస్ ప్రాక్టీస్ చేయండి. సో రేపు మార్నింగ్ మళ్ళీ మనం మీరు చేసినటువంటి కరెక్షన్స్తో ముందుకెళ్దాం. 100% ఖచ్చితంగా చేసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ మనం 3 days క్లాస్ చెప్పుకోలేదు. ఓకే, అంటే సాటర్డే సండే అంత ముందు రోజు నేను లేననుకుంటా. లేదు, సాటర్డే చెప్పుకున్నాం కదా, సాటర్డే సండే చెప్పుకున్నాం, శుక్రవారం చెప్పుకున్నాం కదా, 2 days సెలవు. సో అక్కడ 2 daysకి తగ్గట్టే వర్క్ ఉంది. ఇది మీకు మ్యాక్సిమం 1 hour నుంచి ఎక్కువ టైం పట్టదు. దయచేసి వర్క్ చేయండి. ఓకేనా? మీరు 100% చేయగలుగుతారనుకుంటున్నాను. చేసిన తర్వాత రేపు మనం వేరే క్లాస్ చెప్పుకుందాం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.